ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నా కన్నీటిని తొడవటం లేదు, నా కష్టాలు అర్థం చేసుకోవటం లేదు దేవుడు. ఎప్పుడు నాకు జవాబు వస్తుంది? ఎప్పుడు నాకు దేవుని నుండి దేవుడు నాకు ఎప్పుడు ఈ కష్టాల నుంచి విడుదల ఇస్తాడు అని ఎదురు చూస్తున్నావా? ఒకవేళ ఈ విధంగా ఎదురు చూస్తున్నట్లయితే దేవుడిని నువ్వు ఎదురు ప్రశ్న వేసేవాడిగా ఒకవేళ నువ్వుంటే గనక, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను, నా కన్నీటిని తుడిచేవారు ఎవరు లేరు అనుకున్నవారైతే, దయచేసి కీర్తనల గ్రంథము 31వ కీర్తన 7వ వచనాన్ని చదవండి. నేను మీకు చదువు వినిపిస్తాను. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. మన మన యొక్క ప్రతి బాధను, మన యొక్క ప్రతి కన్నీటిని ఆయన తుడిచేవాడిగా ఉన్నాడంటండి. ఆయన ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాడంట. మనం కూర్చుండుట, లేచుట బాగుగా ఎరిగి ఉన్న దేవుడు మనల్ని పరిశోధించి ఆయన మన చుట్టూ ఆవరించి ఉన్నారంటండి. కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యము కలిగి ఉండండి. మీ కష్టకాలంలో, మీ ఇరుకులో, మీ ఇబ్బందిలో దేవుడు మీకు తోడై ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయండి. మీ పరిస్థితి ఏదైనా, మీ స్థితిగతులు ఏవైనా కానీ దేవుడు అద్భుత రీతిగా మార్చబోతున్నాడు. ఆశీర్వాద కారణంగా మీ జీవితం మారబోతుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు మోకాళ్ళేసి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలను చేస్తాడు. నీ జీవితంలో అద్భుత కార్యాలను చేసేదే కాకుండా నీ జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. పైకి భక్తిపరుడుగా ఉన్నావేమో మంచిదే. పైకి విశ్వాసిగా ఉన్నావేమో మంచిదే. పైకి ఒక పాఠకుడుగా ఉన్నావేమో మంచిదే. పైకి బైబిల్ చదివే పఠనం చేసేటటువంటి గొప్ప వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, గొప్ప జ్ఞానిని అని అనుకుంటున్నావేమో మంచిదే. మందిరంలో అందరూ కూడా ఇంత గొప్ప భక్తిపరుడు ఎవడు లేరు. ఇంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్త్రీ ఎవరు లేరు. పురుషుడు ఎవరు లేరు. ఎంత గొప్పగా ఆరాధిస్తున్నారని నీకు సింహాసనం వేసేవారుగా నీ మందిరంలో ఉన్నారేమో. ఒకవేళ ఈ లోకంలో ఉన్న ప్రజలు నిన్ను, నీ భక్తిని చూసి కొనియాడుతున్నారేమో. ఎంతో గొప్పగా ఉంది నీ భక్తి అని చూసి అంటున్నారేమో. నీకు సింహాసనం ఇచ్చేవారుగా, లేకపోతే నీకు సన్మానం చేసేవారుగా, నీకు సన్మానం చేసి ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను అధికారిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, సంఘ సభ్యుడిగా నిన్ను ఉంచుతున్నారేమో. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నీ పై రూపం బానే ఉంది, కానీ నీ లోపట ఉన్న నీ మనస్సు, నీ అంతరంగము ఎలా ఉన్నది? నీ నీ అంతరంగము అంతా, నీ మనస్సంతా పాడైపోయి ఉన్నదేమో చూసుకో ఒకసారి. లోపల భక్తి బానే ఉంది, వేషధారిగా నువ్వు జీవిస్తున్నావేమో. ఒకవేళ నీ లోపట ఏదైనా, ఒకవేళ దేవుని గూర్చిన ఆలోచన లేకుండా లోక సంబంధమైన ఆలోచనలతో నువ్వున్నావేమో. పైకి క్రైస్తవుడిగా జీవిస్తూ లోపల నీ మనసంతా కపటంతో నిండి ఉన్నదేమో. నీ మనసంతా పాపం నిండి ఉన్నదేమో. నీ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి? నీ మనస్సు ఎటువైపు ఉంది? నీ అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి? నీ చూపులు ఎటువైపు వెళ్తున్నాయి అనేది ఒక్కసారి పరీక్షించుకో. నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకున్నట్టే గనక ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సును పరీక్షించుకోనండి. నేను కూడా నా మనస్సును పరీక్షించుకుంటాను. మీరు కూడా మీ మనస్సును పరీక్షించుకోండి. దినదినము దేవునిలో ఎదగటానికి సహాయపడుతుంది. ఒకరోజు నీ పరిస్థితి బాగోలేదని ఆలోచిస్తున్నావేమో. లేదు, నీ మనసంతా పాడైపోయిందని ఆలోచిస్తున్నావేమో ఒకరోజు. కానీ ఈరోజు నువ్వు పాతవన్నీ విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేయి. నూతనమైన అధ్యాయాన్ని మొదలుపెట్టు. ఈరోజే నువ్వు దేవునిలో ముందడుగు వెయ్యి. ఎప్పుడైతే నువ్వు వెనకడుగు వేసేవాడిగా ఉంటుందో అది సాతాను నిన్ను వెనక్కి లాగే విధంగా తీసుకువెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తావో దేవుడు ఖచ్చితంగా నీకు విజయం అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క అడుగుజాడల్లో నడవటానికి ఈరోజే నువ్వు పూనుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు, ఆశ్చర్యం జరిగిస్తాడు. నీ జీవితమే మారిపోతుంది. అద్భుతకరంగా నీ జీవితం ఉంటుంది. దేవుడు వాక్యం సెలవిస్తున్నట్టుగా, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కదా. మన ప్రాణానికి వచ్చిన హాని ఏదీ లేదండి. దేవుడు ఎంతవరకు యోబుని ఎంతవరకు అయితే హింసించి, ఎంతవరకు అయితే శ్రమలు పాలు చేయడానికి సాతానుకి అధికారం ఇచ్చి ఉన్నాడు, కానీ తన ప్రాణాన్ని తీయడానికి మాత్రం అధికారం ఇవ్వలేదు. నీకు ఏదైనా ఒక శోధన వచ్చినా, ఏదైనా ఒక వేదన వచ్చినా కానీ దేవుడు ఏంటి నన్ను స్వస్థపరచడం లేదు, ఏంటి ఈ వేదన గుండా వెళుతున్నాను, ఈ కష్టాలు, ఒకవేళ నీకు ఏదైనా ఒక ఆఫీస్లో ఇబ్బంది ఎదురైనా, లేకపోతే నీ జీవితంలో సంబంధించినటువంటి
ఏదైనా ఆర్థిక పరిస్థితుల గుండా నువ్వేదైనా ఇబ్బందులకు వెళ్తున్నా కానీ, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ కీడు చాటున దాచి ఉంచిన మేలును ఆయన కనుపరిచేవాడిగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు జీవితంలో అద్భుతమైన మేలేదో దాచి ఉంచాడే గనక, నీకీ శోధన, నీకీ వేదన. ప్రార్థన చేయి. విడవక, ఎడతెగక ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను అత్యధికమైనటువంటి ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఈరోజు వచ్చిన కీడు, ఈరోజు వచ్చినటువంటి బాధ, ఈరోజు వచ్చినటువంటి నీకు ఇబ్బంది ఏదైతే ఉన్నదో అదంతా తొలగిపోయి దేవుడు నిన్ను స్వచ్ఛంగా మార్చబోతున్నాడు. ముత్యము వలె నిన్ను కడగబోతున్నాడు. ఆయన నిన్ను బంగారము వలె మంచిదిగా, స్వచ్ఛమైనదిగా చేయబోతున్నాడు. ప్రార్థన చేయు. ఎడతెగక ప్రార్థన చేయటం వల్ల నీ జీవితము ఇంకా వెలుగుమయంగా, ఇంకా ప్యూరిటీ ఎక్కువగా, ఎక్కువ మలినం లేకుండా స్వచ్ఛమైనదిగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీకొచ్చిన శోధన ఏదైనప్పటికీ నాకెందుకు దేవుడు ఇలా అనుమతించాడు అని అనుకుంటున్నావేమో, అలా అనుకోవద్దు. దేవుడు నిన్ను అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి మేలులతో నింపబోతున్నాడు అని నమ్ము, విశ్వసించు, ప్రార్థన చేయి. ప్రార్థన నీ పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.